నేటిదిన వాక్య ధ్యానం కొరకు ప్రోవర్బ్స్ చాప్టర్ 3 వర్స్ 26, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనం. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మానవ జీవితంలో, అదే రీతిగా ప్రభునందించినటువంటి విశ్వాస సంబంధమైన ఆధ్యాత్మిక జీవితంలో పలు పరిస్థితులు మనలను నష్టపరుచుటకును, పాపములో పడవేయుటకును, శోధన చేత పలు సమస్యల్లో మనము కృంగిపోవుటకును, నిత్య నరకాగ్నికి పావులగుటకును మన కాలు చిక్కుబడేటటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అట్టి పరిస్థితులను గురించి ప్రభువారు అంటున్నారు, ఆయన మనకు ఆధారముగా ఉండి మనలను కాపాడేటటువంటి దేవుడై ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే, జెనసిస్ చాప్టర్ 39 వర్డ్స్ 10, 11, 12, ఆదికాండం 39వ అధ్యాయము 10, 11, 12 వచనాలలో దినదినము యోసేపును పొతిఫర్ భార్య దుష్కార్యము చేయుటకై ప్రేరేపించుచున్నటువంటి సందర్భం అది. అయితే అతడు పొతిఫర్ భార్యతో, నేనెట్లింత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని అతడు పలికినటువంటి విషయాలను మనము 9వ వచనంలో మనం చూస్తాం. యోసేపుకు తెలుసు తనకు దేవుడు తోడుగా ఉన్నారని, తనను ప్రతి పరిస్థితుల్లో ఆయన చూస్తున్నాడని. నాడు తన అన్నలు గుంటలు వేసినప్పుడైనా, అమ్మి వేసినప్పుడైనా, పొతిఫర్ ఇంట ఉంటున్నప్పుడైనా ప్రభువారు అతనికి తోడుగా ఉండటను బట్టియే తన వలన పొతిఫర్ ఇంటికి కలుగు ఆశీర్వాదం ఏంటో యోసేపు ఎరుగును. అంత మాత్రమే కాక పొతిఫర్ కూడా ఆ విషయాన్ని అతడు తెలుసుకోగలిగాడు. ఆ తర్వాత వచ్చినటువంటి శోధనలో తన కాలు చిక్కుబడుకున్నట్లు దేవుడు అతనిని కాపాడినటువంటి విషయాలను తదుపరి వచనాల్లో మనం చూస్తాం. ఒక దినాన ఆమె ఎంతో తనను ప్రేరేపించినప్పటికీ అతడు తన వస్త్రమును ఆమె చేతులు విడిచిపెట్టి తప్పించుకుని బయటకు పారిపోయినటువంటి విషయాన్ని మనం 12వ వచనంలో మనం చూస్తాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, దేవుడే నిశ్చయముగా ఆయన మనల్ని కాపాడువారై ఉన్నారు. దేనికి దూరముగా మనం పారిపోవలనో, ప్రభు ఆత్మ కలిగినటువంటి వ్యక్తులు నిశ్చయముగా వారు అట్టి స్థలముల నుండి దూరం అయిపోతారు. ప్రభువే వారికి ఆధారం గనుక, శరీర సంబంధమైన క్రియలను అతడు ఆధారం చేసుకొనక, దేవుని ఆధారంగా చేసుకున్నటువంటి భక్తుడు గనుక అతడు పారిపోయాడు. ఆ తర్వాత అతడు చేయని నేరాన్ని బట్టి చెరసాల్లో వేసినప్పటికీ, చెరసాల్లో కూడా ప్రభువారు యోసేపుకు తోడై ఉండటను బట్టి ఆ చెరసాల అధిపతి ఖైదీలందరినీ కూడా యోసేపు చేతికి అప్పగించగా, వారు అక్కడ ఏమి చేసినది అంతయు యోసేపే చేయించేవాడు. ఆ తర్వాత కాలాల్లో దేవుడే ఐగుప్తు దేశానికి ఒక దీవెనకరమైన స్థానంలో యోసేపు నిలబెట్టారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ఇప్పటికీ ఏ ఏ విషయాల్లో మీరు చిక్కుబడి ఉన్నారో, నిశ్చయముగా మీరు చిక్కుకొని నా పరిస్థితుల్లో ప్రభుతోటి తిరిగితే ప్రతి సమస్య నుండి ప్రభు విడిపిస్తారు. చేసినటువంటి ప్రతి పాపము నుండి విడిపిస్తారు. దుష్కార్యముల నుండి విడిపిస్తారు. ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు చిక్కుకొని ఉంటే నిశ్చయంగా ప్రభు వారు విడిపిస్తారు. గనుక ఆయన తట్టునకు యోసేపు వలె చూడండి. ఆయన మీ కాలు చిక్కుబడుకున్నట్లు మీకు ఆధారంగా ఉండి ఆయన మనలను భూమి మీద ఉన్నంతకాలం కాపాడి మన ఆత్మ నరకాగ్నిని చేరక నిత్య జీవనం చేరుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నారు. విన్న ఈ వాక్య ప్రకారం ప్రవర్తించి ఈ దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు నిశ్చయముగా నూతనమైనటువంటి కృపను మీరు దయచేదురుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. ఈరోజు పెళ్లి రోజు, మరి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ప్రియులను ఆశీర్వదించండి. ముందున్న కాలమంతా ప్రతి ఒక్కరికి తోడై
ఏ ఏ పరిస్థితుల్లో చిక్కుకొని ఉన్నారో అట్టి స్థితి నుండి వారికి విడుదల యేసుని క్రీస్తు నామమున కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవ ప్రతి ఒక్కరికి మేలు కలుగు చేసి కాపాడమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించును గాక. ఆమెన్.